సో మీ గురించి అందరికీ తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి. సరే, ఆ రెడ్డి గారు అబ్బాయి అనేది పక్కన పెట్టేస్తే ఎంతమంది పిల్లలు సార్? మేము మీరు, మీ బ్రదర్సా? ఒక అక్క సార్. మా అక్క సార్, తను ఇక్కడే ఉంటుంది సార్, హైదరాబాద్లోనే బిజినెస్ చేసుకుంటూ ఇక్కడే ఉంది సార్. తన భర్త, మా బావ అందరు ఇక్కడే సార్. లేదు సార్, ఫస్ట్ మా అక్క సార్, తర్వాత నేను. అంతే సార్, సంతానాలు ఇద్దరే సార్, మా నాన్నకి అమ్మకి, అంతే. సో గాలివారి వారసుడు మీరే సార్. ఓకే సార్ 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 అయితే చాలా డబ్బు ఉంటుంది. సరే, డబ్బుల సంగతి వదిలేదు కానీ సార్, ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే సార్ మా ఊరు బళ్ళారి సార్. మా ప్రాంతంలో సార్ మాది బార్డర్ అయ్యేసరికి ఏమంటే సార్, కన్నడ సినిమాలు ప్లస్ తెలుగు సినిమాలు. బార్డర్ అయ్యేసరికి 2 సినిమాలు బీభత్సంగా చూస్తారు సార్ అక్కడ ప్రేక్షకులు. సినిమాలు అంటే చాలా అభిమానిస్తారు, ఇష్టపడతారు సార్. సో మేము స్కూల్కి వెళ్ళే దారిలో ప్రతి వీకెండ్ కన్నడ సినిమా ఉంటాయి, కన్నడ సినిమా, తెలుగు సినిమాలు అప్పుడు ఎక్కువ ఉండేవి సార్. ఈ మధ్య మనకు కొంచెం పెద్ద హీరోలు ఈ సినిమాలు సంవత్సరానికి ఒకటి అలా వస్తున్నాయి సార్. అప్పుడు 2 అలా వచ్చేవి సార్. ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ఎప్పుడు కట్అవుట్స్ చూసినా, సెలబ్రేషన్స్ చూసినా, జనాలు ఉత్సాహం, ప్రేక్షకులు ఉత్సాహం చూసి చాలా ఇష్టపడేవాడిని సార్. ప్లస్ అది కాకుండా ఆ వయసులో ఆ పాటలకి వింటూ 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 డాన్స్లు వేయడం అది ఇది అలా ఒక ఉత్సాహం మొదలైంది సార్, ఒక నటుడు అవ్వాలని చెప్పేసి. సో అలా జరుగుతూ జరుగుతూ ఎన్నో కారణాల వల్ల వచ్చేసాను సార్ ఈ ఫీల్డ్లోకి. ఇంట్లో మొత్తం తెలుగు మాట్లాడతారు? ఇంట్లో మా నాన్నతో నేను కన్నడలో మాట్లాడతాను సార్. అమ్మ తెలుగు అయ్యేసరికి కొంచెం అమ్మ కొంచెం కర్నూలు పక్కన సార్ వాళ్ళు. సో వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడతాను. తెలుగు? అవును సార్, నాన్నతో కన్నడ. చిన్నప్పటి నుంచి మాట్లాడి అలవాటు అయిపోయింది సార్. సరే సార్. ఆయన కన్నడమే మాట్లాడతారా ఏంటి? అలా ఏం లేదు సార్, నాన్న కూడా తెలుగు వచ్చు సార్. అంటే నాన్న వాళ్ళు యాక్చువల్లీ ఒక ఆలోచన ఉంది సార్, అంటే వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అని చెప్పేసి, అంటే వాళ్ళ ఆరిజిన్స్ తెలుగు నుంచే సార్. బట్ మా నాన్న పుట్టింది పెరిగింది కంప్లీట్లీ బళ్ళారి సార్, కర్ణాటకలో ఉన్నాయి సార్ వాళ్ళు పుట్టి పెరిగింది. సో స్పష్టమైన కన్నడ మాట్లాడతారు సార్, ప్లస్ బ్యాకింగ్ ఉండేసరికి తెలుగు మాట్లాడతారు సార్. మరి అమ్మ నాన్నతో ఏ లాంగ్వేజ్ సార్? అర్థం కాదు సార్. మీరు అమ్మతోటి తెలుగు మాట్లాడతారు, నాన్నతో కన్నడ మాట్లాడతారు. అవును సార్, అవును. అమ్మ నాన్నతో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్? వాళ్ళు తెలుగు మాట్లాడుకుంటారు సార్. అమ్మ కన్వీనియన్స్ కోసం ఫస్ట్ ఆవిడ వచ్చినప్పుడు సార్ మన కర్ణాటకకి కన్నడ రాదు కాబట్టి సార్ తెలుగులో మాట్లాడాల్సింది. సో అలా అలవాటు అయిపోయి వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఇంట్లో ఎక్కువ తెలుగు అనిపిస్తుంది. అంటే వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటే నేను మా అమ్మతో తెలుగులో మాట్లాడుతాను సార్. సో కొంత తెలుగు వాడకం అంటూ ఉంది సార్ ఇంట్లో. అలాగే నాన్నతో నేను కన్నడలో సార్, మా అక్క కన్నడలో మాట్లాడుతుంది, నేను మా అక్కతో కన్నడలో మాట్లాడుతాను సార్. అలా అది కాంప్లికేటెడ్ సార్. బట్ మీరు దీనివల్ల ఎలాగైనా మొత్తం చాలా స్పష్టంగా తెలుగు సార్ నేర్చుకున్నారు. అంటే సార్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా సార్, తెలుగు సినిమాలు చూస్తూ ప్లస్ మాట్లాడుతూ అలా వచ్చేసింది సార్. అంటే లోకల్గా ఎక్కువ ఉంటుందా తెలుగు? బళ్ళారిలో ఎక్కువ తెలుగు మాట్లాడతారు సార్, చాలా మంది మాట్లాడతారు సార్. హైదరాబాద్ కర్ణాటక అనే ప్రాంతం ఉంటుంది సార్, కొన్ని జిల్లాలు ఉన్నాయి సార్ హైదరాబాద్ పక్కనే సార్, అంటే మన ఆంధ్ర తెలంగాణ పక్క సార్. సో అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్, మన తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. సో తెలుగు మాట్లాడతారు సార్. కానీ మీ అంటే తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం అది విషయం పెద్ద ఇది కాదు, కానీ కొంచెం యూజువల్గా డిఫరెంట్ స్లాంగ్ లాగా స్లాట్ లాగా వినిపిస్తుంటుంది, కానీ వినిపిస్తుంది. కానీ మీది చాలా స్పష్టంగా బాగానే వినిపిస్తుంది. సంతోషం సార్. ఇందులో మీరు బీభత్సమైన ఇలాంటి పదాలు కూడా వాడుతున్నారు కదా సార్. సార్ సార్ అంతేనా ఒక చోట నేను పెట్టి నేర్చుకున్నారా? అంటే తెలుగు సార్ ప్రత్యేకంగా ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు సార్. అంటే తెలుగు నేర్చుకోవాలన్నట్టు ఏది లేదు సార్. మనం సినిమాలు ఏదైనా చేసేటప్పుడు సార్ కొన్నిసార్లు రావడం సహజం సార్. కొంచెం కన్నడ స్లాంగ్, మేము కన్నడ మాట్లాడుకుంటాం అక్కడ కాబట్టి, అది ఏదన్నా కొంచెం డైరెక్ట్ ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేస్తే దాని ప్రకారం మార్చేసుకునేవాడిని సార్. అలా సార్. అలానే చేసుకున్నారు? అంతే సార్. ఎక్కడ పేరు చదువు సార్? నేను 12వ తరగతి వరకు సార్, అంటే మన ఇంటర్మీడియట్ PUC వరకు సార్ బళ్ళారిలోనే చదువుకున్నాను సార్, నేను పుట్టిన ఊరిలోనే సార్. తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి లండన్కి వెళ్ళాను సార్. అక్కడ పాలిటిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసి 3 years. అప్పుడు కరెక్ట్ కోవిడ్ వచ్చింది సార్. సో అప్పుడు వాపస్ వచ్చేసాను సార్. దానివల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా చేయలేదు సార్. ఇంకా అప్పుడు సినిమాల వైపు నాకు ఆసక్తి ఉంది కాబట్టి ఇంకా అలా ప్రిపేర్ అవుతూ ఇంకా ఇటు పక్కకు వచ్చేసాను సార్ కంప్లీట్గా. అంటే పాలిటిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ 2 మీకు ఉన్నాయని 2 అదే స్టార్ట్ అంటే సార్ ఇంట్రెస్ట్ ఉంది సార్, అంటే దాని గురించి చదువుదాము. మీ ఫ్యామిలీ ఆ రెండిట్లోనే ఉంది కదా? ఉంది సార్. పాలిటిక్స్లో బిజినెస్ మేనేజ్మెంట్. అదే సార్. మన బెంగళూరు మీ సాంగ్ లాంచ్కి వచ్చా. అవును సార్. చూస్తే నాకు ఏదో మన తెలుగు ఫ్యాక్షన్ సినిమా చూసినట్టు సార్, చుట్టూ ఉన్న మనుషుల్ని సార్ టెక్నీషియన్స్ చాలా మంది మనకి అందరూ వైట్ అండ్ వైట్ వేసుకుని, అవును సార్, షర్ట్లు వేసుకుని సార్ వస్తుంటే మాకు ఒక్కసారి సమస్య ఇవ్వాలండి. అయ్యో సార్.
అదే మా బంధువులు సార్, అదే. బంధువులు అవును సార్. ఆ అటైర్ మాకు కొత్త కదా. అవును సార్, అవును సార్. అంటే వాళ్ళంతా సార్ అక్కడే మా ఊర్ల నుంచి, అక్కడ నుంచి, మా బళ్ళారి దగ్గర నుంచి అలా మీ బంధువులు చిన్నది కాదని. అయ్యే వాళ్ళ సార్.